రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన డీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలో బుధవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్ష నియామక కోఆర్డినేటర్గా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతన డీసీసీ అధ్యక్షుడి నియామక ప్రక్రియలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలో బుధవారం జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్ష నియామక కోఆర్డినేటర్గా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్ణాటక ఎమ్మెల్సీ ఏఐసిసి సెక్రటరీ సివి మోహన్ అబ్జర్వర్గా పాల్గొన్నారు. మరియు టీపీసీసీ అబ్జర్వర్లుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ మేనేజింగ్ కమిటీ సభ్యులు ఈవి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కంటెస్టెడ్ అభ్యర్థులు, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ నాయకులు, జిల్లా, మండల, డివిజన్ స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమై డీసీసీ నూతన అధ్యక్షుడి నియామకంపై వారి అభిప్రాయాలను సేకరించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజల్లో పార్టీని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లే సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేయడం వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. డీసీసీ నూతన అధ్యక్షుడి నియామక ప్రక్రియలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పార్టీ అధిష్టానానికి నివేదిక అందించనున్నట్లు తెలిపారు. అధిగమించి మరి ఫ్యూచర్లో మళ్ళీ కాంగ్రెస్ మంచిగా అన్ని అట్లనే సర్పంచ్లో 80% వచ్చిందో అట్లే రాబోయే కాలంలో 100కి 100% రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాహుల్ గాంధీ గారిని మనం భవిష్యత్తులో ప్రధానమంత్రిగా చూడాలంటే మనం ఒక్కరం కూడా సైనికుల్లాగా కష్టపడి పనిచేసి ఆయనను ప్రధానిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. తీసుకెళ్ళాలి, సోషల్ మీడియాని ఎక్కువ వాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు యూత్ అందరూ కూడా సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటున్నారు, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎక్కువ ఫాలో అవుతున్నారు. సో మనం కూడా అవి ఫాలో అయ్యి మన ప్రచారాన్ని మన వాళ్ళలో తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చాలా బలంగా ఉంటుంది. మరి అలాగే పదవుల విషయంలో కూడా ఇప్పుడు భీమభరత్ గారు చెప్పారు. ఖచ్చితంగా మన పీసీసీ నుంచి కూడా మన ఆదేశాలు వచ్చే స్పష్టంగా ఓల్డ్ కాంగ్రెస్ వాళ్ళకి 65% నియామకాల్లో ప్రాధాన్యత ఉంటుంది కనుక ముందుగా పీసీసీ మన మీనాక్షి నటరాజన్ గారికి, అట్లానే మనీష్ కుమార్ గౌడ్ గారికి కూడా మన ఆవేదన ముందే తెలుసుకొని వారి ప్రకృతి